గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. స్మృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేయుచున్నాను. అలాగే సౌందర్యలహరి గురించి విపుల భావములతో రాసిన గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు, ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదపద్మలకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 80వ శ్లోకానికి విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. రవి కన్ను చీల్చుచున్ పొగరు బాహువులన్ ఒరిపించు దీర్ఘమౌ సవరకు చమ్ములున్ పెలుచ భారముతో కటికిన్ అపాయమున్ అవునని మన్మధుండువట ఏలిక పాదులతో బలిత్రయం సవిధముగన్ బిగించిన సరిన్ తను పంగతోచే పార్వతీ. నువ్వు మమ్ము రక్ష చేయవే నినే తలచే నిజ భక్తులందరిన్. సౌందర్యలహరిలోని 80వ శ్లోకం యొక్క తెలుగు అనువాద పద్యాన్ని ఇప్పుడు పరిశీలించాము. అంతేకాకుండా అమ్మవారు నిజమైన భక్తులందరినీ కూడా నిత్యము రక్షిస్తూ ఉండాలి అనేటువంటి ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. సౌందర్యలహరిలోని 81వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. కుచౌ సత్య సిద్ధ్య తటఘటిత కుపాసబిదురౌ కశంతో దుర్మూనే కనక కలసావౌ కలయత తవ త్రాతుం భగాదలమితి వలగ్నం తనుభువా త్రిదానదం దేవి త్రివలిలవలి వల్లివిరివా. అమ్మా భగవతి పార్వతీదేవి, ఎప్పటికప్పుడు చెమట పోయుచున్న పార్శ్వములను అంటుకొని ఉన్నటువంటి రవిక పిగుల పోగునోని అనేటువంటి భయము వేస్తూ ఉంటూ బాహుమూల ప్రదేశములను రాచుకొనుచూ ఉండి బంగారు కలసముల కాంతితో మెరుగుచూ ఒప్పుచున్నటువంటి ఆ కుచముల భారముకు నడుము ఎక్కడ విరిగిపోతుందో అన్న భయముతో ఏలిక పాదులతో మన్మధుడు నడుముకు చుట్టిన చుట్టలు నీ నడుముకునేటువంటి వడి త్రయములుగా కనబడుచున్నవి. ఈ శ్లోకములో శంకర భగవత్పాదులు చేసినటువంటి ప్రయోగములు సామాన్యముగా ఉండేటువంటి మనలాంటి మనుషులకు కొంచెము ఇబ్బందికరంగా తోస్తూ ఉంటుంది. ఎందుకు అంటే సృష్టికి ముందరే ఉండేటువంటి అమ్మవారి యొక్క స్థన ప్రదేశమును మన్మధుడు నిర్మించడము అనేటువంటిది మనకి కొంచెం ఇబ్బందికరంగా తోస్తూ ఉంటుంది. అది అసంబద్ధంగా కూడా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకములో ముఖ్యముగా తెలియజేసేది ఏమిటి అంటే అమ్మవారి నడుముకు ఉండేటువంటి 3 ముడతలు ఉన్నాయి అన్నది. అది ఉత్తమ సౌభాగ్య లక్షణము అనేటువంటి విషయాన్ని తెలియజేయడము ఈ శ్లోకము యొక్క మూల భావము. కాబట్టి
మిగతా విశేషాలు అన్నిటి కూడా కవులకు ఉండేటువంటి స్వతంత్ర భావము యొక్క లక్షణముగానే మనం చూసుకుంటూ శంకర భగవత్పాదులు చేసినటువంటి ఈ ప్రయోగం కూడా శంకరులలో ఉన్నటువంటి కవి యొక్క మనసును ఆవిష్కరిస్తున్నది అన్న విషయాన్ని మనం గ్రహించుకుంటూ ఉండాలి. ఫాల భాగములందు, కంఠ భాగములందు, నడుము దగ్గర 3 ముడతలు ఉండడము ఉత్తమ సౌభాగ్య లక్షణము అనేటువంటి విషయాన్ని సాముద్రిక శాస్త్ర గ్రంథాలు అన్నీ తెలియజేస్తూ ఉంటాయి. లలాటేచ కంఠే చైవ మధ్యే చాపి వలిత్రయం స్త్రీ పురుష యోగిదం జ్ఞేయం మహా సౌభాగ్య లక్షణం అనే విధంగా మనకి గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ శ్లోకములలో వర్ణిస్తున్న స్త్రీ ఒక కన్య కాదు కదా. కన్యకు నడుము దగ్గర 3 మడతలు ఉండడము అనేటువంటిది అందవిహీనమైనటువంటి విషయంగా మనందరికీ తెలిసినది. జగమునకు తెలియనటువంటి ఆ జగదమ్మ నడుము మీద 3 ముడతలు ఉండడము అనేటువంటిది ఆమె మాతృత్వానికి నిదర్శనముగా కనిపిస్తూ గొప్ప సౌభాగ్య లక్షణముగా ఉంటూ ఉండేటువంటి ఆ 3 ముడతల గురించి ఈ శ్లోకంలో చెప్పడము జరిగింది. మనము ఇందాక అనుకున్నట్టుగా శంకర భగవత్పాదులలోని కవి మనస్సును ఆవిష్కరిస్తుండేటువంటి విధంగా మనం ఆలోచిస్తే సహజముగా సౌందర్యముగా ఉండేటువంటి అమ్మవారి శరీరములోని కుచ భాగములను ఇంకా సౌందర్యంగా నిర్మించాలి అనే భావనతో మన్మధుడు సౌందర్యంగా బంగారు కలసమనులాగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విధంగా ప్రయత్నం చేస్తున్న తరుణములు ఆ కుచ భారములకు నడుము ఎక్కడ విరిగిపోతుందో అనేటువంటి అనుమానం అయితే అతనికి వచ్చింది. అప్పుడు ఆ నడుముకు బలముగా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఏలిక పాదులతో ఆ నడుముకు 3 చుట్టులు చుట్టేడు అన్న విధంగా శంకర భగవత్పాదులు వర్ణించారు. ఇక్కడ మన్మధుడు చేసినటువంటి పనిలో ఎంతో సౌందర్యంగా కుచములను నిర్మించాలి అనేటువంటి చేసే ప్రయత్నంలో కటిభాగము దెబ్బతిన్నది అనేటువంటి విషయాన్ని గ్రహించిన వాడే కుచముల భారాన్ని తగ్గించకుండా, ఎందుకంటే అతను నిర్మించిన దాన్ని అతను మార్చుకోకుండా మిగతా విషయాలని ఇక్కడ నడుముని బలంగా చేయడానికి ప్రయత్నం చేసాడు. ఇలాగ నడుముకి బలముగా చేయడానికి ప్రయత్నం చేయడంలో మన్మధుడి యొక్క స్వార్థము కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ అమ్మవారికి రక్ష చేయడానికి ప్రయత్నం చేసేడు అనేటువంటి విషయం శివుడికి తెలిస్తే అతడికి మన్మధుడి మీదున్న కోపం కాస్తేనా తగ్గుతుందేమో అనేటువంటి స్వార్థపూరితమైన ఆలోచన కూడా అతనిలో ఉన్నట్టుగా మనం గ్రహించుకోవాలి. లలితా సహస్రనామంలోని స్తనభాల మధ్య పట్టబంధ వళిత్రయి అనేటువంటి నామము ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉన్నట్టుగా మనం అన్వయించుకోవచ్చు. ఈ శ్లోకములకు యంత్రము పటములో చూపించిన విధముగా ఈ యంత్రమును బీజాక్షరములను లిఖించుకొని ఆ యంత్రమును 45 దినములు పూజించి ప్రతిదినము తేనె పాలపాయసము నైవేద్యముగా సమర్పించుకున్న వారికి ఇంద్రజాల విద్యలో నైపుణ్యము లభిస్తుంది అన్న విషయంగా గ్రంథాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. సౌందర్య లహరిలోని 80వ శ్లోకం యొక్క విపుల భావము తెలియజేయడము పూర్తి అయినది. శ్రీ మాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.